నమస్తే. న్యాయవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి న్యాయవేదిక కార్యక్రమంలో హిందూ వివాహానికి సంబంధించిన తంతు గురించి చట్టం ఏం చెబుతుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే వెంటనే కాల్ చేయండి. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఎం వెంకటేశ్వరి గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు వచ్చిన డౌట్స్ని నివృత్తి చేయడానికి. మేడం నమస్తే. నమస్తే. హిందూ వివాహానికి సంబంధించి చాలా రకాల సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ వచ్చేసి హిందూ వివాహానికి సంబంధించిన తంతు గురించి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తూ ఉంటారు. ఆ తంతుకు సంబంధించి చట్టం ఏం చెబుతుంది అసలు? ఓకే, చట్టంలోనున్నటువంటి బ్యూటీ, ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్లోనున్నటువంటి బ్యూటీ ఏంటంటే అది ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టదు, ఏ విషయంలోని కానీ డౌట్ అన్నది ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ క్లారిటీ, చాలా క్లియర్గా ఉంటుంది. అయితే మీరు అడిగినటువంటి హిందూ వివాహానికి సంబంధించినటువంటి తంతుల గురించి చట్టం మరి ఏమైనా చెప్పిందా లేదా అని అన్నారు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే హిందూ వివాహంలో ఉన్నటువంటి తంతుల గురించి ఈ సెక్షన్ 7 చర్చించడం జరిగింది. 7(1) ఏమంటుందంటే హిందూ వివాహము వారి వారి ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా జరిగేటటువంటి ఏ వివాహమైనా కానివ్వండి అది చట్టబద్ధమైనటువంటి వివాహంగా పరిగణించబడుతుంది. అంటే మన భారతదేశము అనేకమైనటువంటి కులాలు లేదా అనేక ప్రాంతాలకు చెందినటువంటి అనేకమైనటువంటి ట్రైబ్స్, ఇలా రకరకాల గ్రూప్స్ నివసించేటటువంటి దేశం కాబట్టి ఆచార వ్యవహారాలు అన్నీ ఒకే విధంగా ఉండవు, అందరూ ఒకే విధమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించరు. కాబట్టి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు, వివిధ కులాలకు చెందినటువంటి వారు, వివిధ తెగలకు చెందినటువంటి వారు వారి వారి ఆచార వ్యవహారాల్లోని ఆమోదింపబడినటువంటి విధంగా వివాహం చేసుకుంటే ఆ వివాహానికి చట్టబద్ధత లభిస్తుందని సెక్షన్ 7(1) చెప్పడం జరిగింది. అదే మీరు సెక్షన్ 7(2)కి వస్తే ఒకవేళ వారు చేసుకునేటటువంటి వివాహంలోని సప్తపది అంటే పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుని చుట్టూ 7 అడుగులు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు దంపతులు వేసినప్పుడు 7వ అడుగు వేసిన తర్వాత వివాహం అనేటటువంటి తంతు ముగియడం జరుగుతుంది. అంతేకాకుండా అది బైండింగ్ అంటే చట్టబద్ధతను సంతరించుకుంటుంది అని సెక్షన్ 7(2) చెప్తుందన్నమాట. అంటే హిందూ వివాహంలోని అనేక విధాలుగా చేసేటటువంటి వివాహాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సప్తపదికి ఒక ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. సప్తపది అనేటటువంటి వ్యవహారం ఆచారం ఉంటే ఆ సప్తపది చేస్తే అది వివాహంగా కంప్లీట్ అయినట్టుగా భావించడం జరుగుతుంది. ఓకే మేడం, ఈ తంతుకు సంబంధించి ఇంకా ఏమేమి చేస్తే అది చట్టబద్ధతం అవుతుంది? ఒకవేళ దానికి విరుద్ధంగా కొంతమంది మీరు అన్నట్టుగా సప్తపది చేయరు, కొంతమంది చేతిలో చేపెట్టుకొని నడవరు, అగ్ని చుట్టూ తిరుగుదామని ఉంటుంది, అది కూడా చేయరు. అవన్నీ కూడా కంపల్సరీ చేస్తేనే చట్టబద్ధం అవుతుందా? లేదు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే క్లియర్గా చెప్పాను. ఏంటంటే ఏమేం చేస్తే అంటే ఆచార వ్యవహారాలకు తగ్గట్టు, అంటే వారి వారి అలవాట్ల ప్రకారము ఏ విధంగా వివాహం చేసుకుంటే ఆమోదింపబడుతుందో ఆ తెగలో కానివ్వండి, ఆ కులంలో కానివ్వండి, ఆ ప్రాంతంలో కానివ్వండి దాన్ని చట్టబద్ధత చేకూరుతుంది. ఒకటి. 2, మీరన్నది సప్తపది అన్నది చేసుకుంటేనే అవుతుందా అంటే సప్తపది అన్నది ఒక ఆచారంలో ఉంటే వాళ్ళ ఒక పద్ధతిలో అన్నది ఉంటే సప్తపది అన్నది 7 అడుగులు వేస్తే అది సరిపోతుంది, అది చట్టబద్ధమైన కంప్లీట్ అయినట్టు. సెక్షన్ చాలా క్లియర్గా చెప్తుంది, కంప్లీట్ అండ్ బైండింగ్ అంటే 7 అడుగులు వేస్తే ఆ వివాహానికి పరిపూర్ణత లభిస్తుంది. అండ్ బైండింగ్ అంటే అది చట్టబద్ధత అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కనుక ఎలా చేసుకున్నా అంటే వాళ్ళ ఆచారం కానివ్వండి, వాళ్ళ తెగ కానివ్వండి ఆమోదిస్తే అది ఆమోదింపబడినటువంటి వివాహంగా చెప్తుంది. దానికి సంబంధించి సెక్షన్ 7 అన్నది పొందుపరచడం జరిగింది హిందూ మ్యారేజ్ యాక్ట్లో. సపోజ్ కొన్ని తెగల్లోనూ ఉట్టి ఒక రింగ్ మార్చుకునేదే ఉందనుకోండి, మంగళసూత్రం కట్టే విధానం లేదు, కేవలం ఒక రింగ్ మార్చుకునేది ఉంది, అది ఆ తెగ కానివ్వండి లేదా ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని ఆమోదించినటువంటి వివాహం అనుకుందాం, అది ఆమోదింపబడినటువంటి వివాహం. అందుకే సెక్షన్ 7 క్లియర్గా 7(1) ఏమంటుందంటే కస్టమ్స్ అండ్ రిచువల్స్, కస్టమ్స్ అండ్ రైట్స్ అంటే వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం చేసుకునేటటువంటి వివాహాన్ని ఆమోదింపబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ కాలర్ గుంటూరు నుంచి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. మేము 6 అన్నదమ్ములండి. ఓకే.
ఐదో అబ్బాయి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేస్తారు సార్. ఓకే. ఆ, దానికి మా అమ్మ సపోర్ట్ కూడా ఉంది. సరిగా వినిపించట్లేదు, చెప్పండి. అమ్మ సపోర్ట్ కూడా ఉంది మేడం. అమ్మ అమ్మ సపోర్ట్ కూడా ఉంది ఆ మ్యారేజ్ ఓకే కి. ఓకే, అతను సపోర్ట్ చేస్తుంది. ఓకే. అవును మేడం. మేము మిగతా నలుగురు పెళ్ళైన వాళ్ళం, పెళ్ళైనట్టు మేము విడిగా ఉంటున్నామమ్మా. ఓకే. నాన్న చనిపోయాడు. నాన్న ఉండగానే పెళ్ళైన వాళ్ళని సపరేట్ గా పంపించాడు బయటికి. ఓకే. మీరు మాకేమి ఇవ్వలేదు అప్పుడు. ఉమ్. ఈ అబ్బాయి చెప్పిన మాట వినకుండా ఎలా అంటే అలా తిరిగేవాడు మేడం. ఉమ్. హలో, చెప్పండి. అయితే మేము అంతగా అబ్బాయిని చెప్పిన మాట వినకపోతే అంతకు పట్టించుకోలేదు. ఆ అబ్బాయి ఇప్పుడు ఏమైందంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మేడం, వేరే క్యాస్ట్. ఓకే. ఆ క్యాస్ట్ వల్ల అయితే మాకేం ప్రాబ్లం లేదు, కానీ చెప్పకుండా చేసుకున్నాడు అని చెప్పి మాకు కొంచెం బాధ కలుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకేం కావాలి? అయితే దానికి ఆ పెళ్లికి విలువ ఎంత ఉంటుంది ఏంటి దాన్ని తెలుసుకుందామండి మేడం. ఓకే. చాలా మంచి ప్రశ్న ఇది నిజంగా. అంటే మనము కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ అని మన సెక్షన్ 5 గురించి నిజంగా గత కొన్ని వారాలుగా మాట్లాడడం జరిగింది. ఆ కండిషన్స్లోని ఏమేమి కండిషన్స్ ఉంటే ఆ వివాహానికి చట్టబద్ధత లభిస్తుంది లేదా గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ అటువంటి క్వశ్చనే దానికి సంబంధించింది. ఇప్పుడు ఈ వివాహానికి అంటే 5 అన్నదమ్ముల్లోని ఒక తమ్ముడు వివాహం చేసుకోవడం జరిగింది. ఆ వివాహానికి ఎంత చట్టబద్ధత లభిస్తుంది అని అడుగుతున్నారు. ఆయన చెప్పింది 2 పాయింట్స్. ఎందుకు చట్టబద్ధత లభిస్తుంది, ఎందుకు లభించదు అనే విషయానికి వస్తే, ఒకటి ఆయన గ్రీవియన్స్ ఏంటంటే, అన్నగారి యొక్క గ్రీవియన్స్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వ్యతిరేకంగా చేసుకున్నాడు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకోవడం ఒకటి. 2 వేరే కులం నుంచి చేసుకోవడం. ఈ 2 కూడా హిందూ వివాహ చట్టంలోని ఈ 2 వివాహాన్ని రద్దు చేయడానికి చూపించినటువంటి కండిషన్స్లో లేదు. ఎందుకంటే కులము అన్న ప్రసక్తి వివాహ విషయంలోని రానే రాదు. ఏ కులం వాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు. మతం విషయానికి వచ్చినప్పుడు వేరే మతాలు వాళ్ళు 2 వివిధ మతాలు వాళ్ళు చేసుకుంటే దాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం తీసుకుంటాము. కానీ హిందూ వివాహ చట్టం కింద వచ్చినప్పుడు ఏ కులం వారైనా కానీ ఇంకొక కులం వారిని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కనుక ఇక్కడ వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ వివాహం రద్దు చేసుకునేటటువంటి అవకాశం కానివ్వండి, దానికి ఆమోదం లభించకపోవడం కానివ్వండి, అంటే సామాజిక పరమైన ఆమోదం కానివ్వండి లేదా చట్టపరమైనటువంటి ఆమోదం కానీ లభించదు అంటే అది ఒప్పుకునేటటువంటి విషయం కాదు. 2 పెద్దల యొక్క అంగీకారం లేకుండా చేసుకున్నారు. వీళ్ళ యొక్క ఆశీర్వాదం లేదు కాబట్టి ఆ వివాహానికి విలువ లేదు అనేటటువంటి భావనలో వారు ఉన్నారు. ఓకే, అది కుటుంబంలోని పెద్దల యొక్క నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, పెద్దల్ని గౌరవించకపోవడం. కానీ చట్టపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఆ వివాహానికి మీరు చెప్పినటువంటి కేసులోని ఎటువంటి ఆమోదం పొందకుండా ఉండడానికి ఉండేటటువంటి అనర్హత ఏమాత్రం లేదు. కాబట్టి ఆ వివాహము చట్టబద్ధమైనటువంటి వివాహంగానే మనం పరిగణించాలి. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది. కానీ తమ్ముడు తన ఇష్టంగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి రద్దు చేసుకునేటట్టు అవకాశం లేదు. రైట్. శ్రీకాకుళం నుంచి రమణ గారు ఉన్నారు. రమణ గారు మాట్లాడండి. రమణ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. రైట్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో వెంకటేశ్వర గారితో చెప్పండి ఒకసారి. హలో లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. రైట్ మేడం. హిందూ వివాహానికి సంబంధించి ఏమేమి కండిషన్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు పెళ్లికి సంబంధించి అన్నారు మాకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్నారు వేరే క్యాస్ట్ అమ్మాయిని అని. మరి వివాహానికి సంబంధించి ఇద్దరు మాత్రమే ఎవరికీ తెలియకుండా ఒక పసుపు తాడు మాత్రమే కట్టుకుంటామని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. ఎవరు లేరు మా మ్యారేజ్లో, మాకు ఇష్ట ప్రకారం మేము ఎక్కడ గుళ్ళోనో లేకపోతే ఒక రూమ్లోనో ఇలా కట్టుకున్నామని అంటూ ఉంటారు కదా. అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది చట్టం? వివాహానికి అందరూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. వివాహానికి ఇద్దరు అంటే ఎటువంటి ప్రూఫ్ ఉండదు కదా. మీరు చెప్పిన దాంట్లో ప్రూఫ్ ఉంది, మీరు అడిగిన ప్రశ్నలో ప్రూఫ్ ఉంది.
ఈ తాళి కట్టారు అని చెప్పేసి మీరు అన్నారు. హా. ఒక గుళ్ళోనో కట్టుకున్నామన్నారు, లేకపోతే ఒక గదిలోనో కట్టుకున్నామన్నారు. ఆ కట్టింది వాళ్ళిద్దరూ అంగీకరించకపోతే, అంటే కట్టినటువంటి వ్యక్తి వ్యతిరేకిస్తే గొడవ వస్తుంది, అదే అంటున్నా. కట్టించుకున్నటువంటి వ్యక్తి వ్యతిరేకిస్తే గొడవ వస్తుంది. లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన గొడవే రాదు, ఆ వివాహానికి ఎటువంటి అభద్రత లేదు. ఒకటి. ఇంకొకటి, గుళ్ళో కట్టించుకున్నప్పుడు ఫోటో తీసుకోవచ్చు, లేదా గుళ్ళో కట్టించుకున్నప్పుడు పురోహితుడు ఉండి ఉండొచ్చు, లేదా గదిలో కట్టించుకున్నప్పుడు స్నేహితులు ఉండి ఉండొచ్చు. కనుక తప్పకుండా వివాహానికి ఒక ప్రొటెక్షన్ అంటే భద్రత, దానికి ఎవిడెన్స్, సాక్ష్యము ఉంటుంది. కనుక పెళ్ళికి చేసుకోవడానికి ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళిద్దరూ ఇష్టపడి అంగీకరింపబడి ఇద్దరు మేజర్స్ అయ్యి ఉంటే చాలు, ఆ వివాహానికి ఎటువంటి గుర్తింపు అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి వెంకటేశ్వరి గారు ఉన్నారు. వెంకటేశ్వరి గారు, మీ సమస్య చెప్పండి. వెంకటేశ్వరి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. రైట్, మెట్పల్లి నుంచి నరేష్ ఉన్నారు. నరేష్, మాట్లాడండి వెంకటేశ్వరి గారితో. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. మేము ఒక ఇంట్లో రెంట్ ఉంటున్నామండి. ఓకే. అయితే ఆ ఓనర్ గారు, మేము రెంట్కి వచ్చినప్పుడు ఓనర్ ఉండే, అయితే ఆ భార్య ఇద్దరు పిల్లలు చనిపోయినరు. అంత పూర్వం మేము వచ్చిన తర్వాత ఇంకో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. రెండో పెళ్లి చేసిన తర్వాత ఆయన కూడా చనిపోయిండు. అయితే మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ ఉంటున్నాము. ఓకే. అయితే అతనికి రెండో భార్య కరెక్ట్ గా అరుచుకోకపోతే వేరే వాళ్ళకి ఇస్తా అనేసి వాళ్ళ తమ్ముడు పిల్లలు అట్లా ఉంటారు కదా మేడం, వాళ్ళకనేసి వాళ్ళ కుటుంబ గొడవలు ఉన్నాయి. ఇప్పుడు రెండవ భార్య వచ్చేసి మాకు ఈ ఆస్తి అప్పగించాలి అని అంటుంది. మేము రెంట్ మాత్రం రెండో భార్యకి ఇస్తున్నాము, అంటే మధ్యవర్తుల ద్వారా ఇస్తున్నాము. ఓకే. ఇప్పటికి ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ చేస్తున్నారు, మాకు కాల్ చేసి మా ఆస్తి మాకు అప్పగించేసి అనేసి అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఏమండి, వాళ్ళ ఇంట్లోని ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు. ఆమె రెండో భార్య కావచ్చు, లేదా మూడో భార్య కావచ్చు, లేదా ఆమెకి ఆ ఆస్తిలో భాగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అది ఇక్కడ కేసు పూర్వాపరాలు చూస్తే మీరు ఆమె భర్త, ఆమె బిడ్డలు ఉండగా మీరు ఆ ఇంట్లో టెనెంట్గా ఎంటర్ అయ్యారు. అంటే మీరు ఒక టెనెంట్ మాత్రమే, మీ హోదా ఓన్లీ టెనెంటే. మీరు ఏది ఏమైనా, అంటే ఆమెకు ఆస్తుల హక్కు వచ్చినా రాకపోయినా, లేదా అతను చనిపోయినా, లేదా వాళ్ళ మధ్యన ఏదైనా గొడవలున్నా మీరు ఓనర్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. మీకు ఆ డెసిగ్నేషన్ అయితే రాదు, ఆ పొజిషన్ అయితే రాదు. మీరు ఏమైనా కానీ మీరు టెనెంటే. అయితే మీరు మీ రెంట్ని మీ మాటల్లోనే చెప్పారు, మీరు ఆమె భర్త మిమ్మల్ని టెనెంట్గా ఆ ప్రాపర్టీలోనే ఇండక్ట్ చేశారు. 2, అతను మీ ప్రెజెన్స్, మీరు ఆ ఇంట్లో టెనెంట్గా ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది. 3, మీ యొక్క రెంట్స్ ఆ తర్వాత రెండో భార్యకే మీరు ఇస్తూ ఉన్నారు. ఇన్ని గ్రౌండ్స్ ఉన్నప్పుడు మరి ఆమెకే మీరు ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యన గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమె ఏం కోరుకుంటుందంటే ఈ ప్రాపర్టీని పొజిషన్ తీసుకోవాలని కోరుకుంటుంది. లేకపోతే ఆ ప్రాపర్టీ కూడా ఆమె కోల్పోయే అవకాశాలు ఉంటాయనే భయంతో ఆమె ఆ ప్రాపర్టీని మిమ్మల్ని పంపించేసి ఆ ప్రాపర్టీలో ఆమె పొజిషన్ తీసుకుంటే రేపు వాళ్ళ మధ్యన జరిగేటటువంటి కోర్టు కేసుల్లోని ఆ ప్రాపర్టీకి ఆమెకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఆ విధంగా మిమ్మల్ని ఖాళీ చేయమని అడుగుతుంది. మీరు ఖాళీ చేయడమే బెటరు, ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడమే అడ్వైజబుల్. రైట్, నెక్స్ట్ గుంటూరు నుంచి వరోధిని ఉన్నారు. వరోధిని, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అది మా కూతురు వచ్చేసి ముస్లిం అబ్బాయిని మ్యారేజ్ చేస్తుంది మేడం. ఓకే. అయితే అతనే హ్యాండింగ్ చేసి చంపేసి ఆ అమ్మాయి చేసినట్టుగా క్రియేట్ చేశాడు. ఓకే. తర్వాత మా మనవరాల్ని తీసుకెళ్లిపోయాడు మేడం. ఓకే. మనవరాలు పూర్తిగా నాకు కావాలని నేను కోరుకుంటున్నాను మేడం. అంటే అతను మ్యారేజ్ చేసుకుంటాడు కదా ఎప్పటికైనా కానీ. అవును. నేను చేసుకోను, నా కూతురే నాకు ఉంటది, మీకు సంబంధం లేదు, మీకు హక్కు లేదని చెప్పేసి తీసుకెళ్లిపోయాడు మేడం. నాకు పూర్తిగా మనవరాలు కావాలంటే నేను ఏం చేయాలి మేడం? ఓకే. ఆ అమ్మాయి ఇప్పుడు ముస్లిం ఇదిలో ఉన్నదా అమ్మా, లేకపోతే మీ అమ్మాయి ముస్లిం? కూతురు చనిపోయింది మేడం. కాదండి, నాకు అర్థమైంది, హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పారు. నేను అడిగేది మీ అమ్మాయి బ్రతికున్నప్పుడు ఆమె ముస్లింలా కన్వర్ట్ అయిందా? ఇప్పుడు అమ్మాయి మనవరాలు ఏ మతంలో ఉంది? అంటే హిందూ పూజ చేసేదండి. అబ్బాయి అమ్మాయి ఇష్ట ప్రకారం హిందూ మన పూజ చేసేవాళ్ళు. ఓకే, రైట్, సరే, ఓకే అండి.
అయితే నేను అనుకుంటాను మతాలు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళు వివాహం చేసుకొని ఉంటారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ కేసులోని అమ్మమ్మ గారు పోయిన వారం కూడా సేమ్ మనకి ఇటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది. అయితే అందులోని ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు. ఈ కేసులోని ఒక డిఫరెన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వివిధ మతాలకు చెందినటువంటి వారు. అయితే ఇక్కడ ఈ కేసులో ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకొని ఉరి పోసుకొని చనిపోవడం జరిగింది. తనే ఉరి పోసుకొని చనిపోయినట్టుగా అల్లుడు చూపించాడు అని చెప్తున్నారు. మేబీ దాని కేసు నడుస్తూ ఉండి ఉండొచ్చు. అది పక్కన పెడితే ఈ అమ్మాయిని మేము కావాలి అని కోరుకుంటున్నాము, ఆ అమ్మాయిని మేము బాగా పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ మా అమ్మాయిని మేము కోల్పోయాము, మా అమ్మాయి మా మాట వినకుండా అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నందువలన అక్కడ ఆమె నష్టపోయింది తప్పితే అక్కడ ఆమె పొందింది ఏమీ లేదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, వాళ్ళ యొక్క క్రిమినలైజ్డ్ యాక్టివిటీస్లో ఉన్నారు అని ఇవన్నీ చెప్పుకుంటూ ఈమె ఈ పాపని మాకు మమ్మల్ని గార్డియన్స్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు వేసుకుంటే గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ కింద ఈ పాప అంటే కేసు పూర్వాపరాలు చూస్తారు, సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈ సాధారణంగా గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్లోని పిల్లల్ని ఇచ్చేటప్పుడు కోర్టు ఏం చూస్తుందంటే ఇక్కడ తండ్రికి ఇవ్వాలా, తల్లికి ఇవ్వాలా, తండ్రి తరఫు తల్లిదండ్రులకి ఇవ్వాలా, అంటే నానమ్మ తాతగారు వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఇటు అమ్మమ్మ తాతగారు ఇవ్వాలా, ఇవన్నీ చూసేటప్పుడు కోర్టు ఒక మెయిన్ కన్సిడరేషన్ ఏముంటుందంటే ఎక్కడైతే పిల్లలు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఎక్కడైతే వాళ్ళ శ్రేయస్సుకి ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుంది, ఎక్కడైతే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ద ప్రైమరీ కన్సర్న్ ఇటువంటి కేసుల్లోనే ది వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అనమాట. కనుక వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు ఈ పాప అమ్మమ్మ గారు ఈ అమ్మాయిని మేమైతే చాలా బాగా పెంచగలము, ఒక మంచి స్థితికి అమ్మాయిని తీసుకురాగలము అని వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి లభించేటటువంటి అవకాశం. రైట్. నెక్స్ట్ ఖమ్మం నుంచి హేమంత్ ఉన్నారు. హేమంత్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హేమంత్ చెప్పండి మీ ప్రాబ్లం. విశ్వనాథ్ గారు ఉన్నారు. విశ్వనాథ్ గారు మాట్లాడండి. హలో మేడం. హలో చెప్పండి విశ్వనాథ్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే విశ్వనాథ్ గారు చెప్పండి. మేము చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం. మాకు ఒక సమస్య ఉంది మేడం. నాకు మ్యారేజ్ అయింది, లాస్ట్ అమ్మాయి గొడవ పడి వెళ్ళిపోయింది కూడా చిత్తూరులోనే జరిగింది మేడం. ఉందా? కొంచెం కూడా క్లియర్గా లేదు, మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. అంటే నా వివాహం అయిన తర్వాత 1 month 2 months ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది మేడం అమ్మాయి. మీ భార్య? అవును మేడం. ఓకే. ఆ అమ్మాయి నేటివ్ ప్లేస్ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్లియర్ అయ్యింది మేడం ఆ అమ్మాయికి కూడా. ఓకే. కానీ ఆ అమ్మాయి వచ్చి తెలంగాణ హైదరాబాద్ లో కేసు పెట్టింది మేడం ఇప్పుడు. ఓకే. అది అట్లా పెట్టుకోవచ్చు మేడం. అక్కడ 498 పెడుతుంది. మేము ఇక్కడ చిత్తూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తాము. డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అంత కష్టం. ఇక్కడ హైదరాబాద్ లో ఏమేమి కేసులు ఉన్నాయి? 498 డివిసి. ఓకే. ఇంకా అని అంతే మేడం. మళ్ళీ ఆర్టీఆర్ 9 ఇప్పుడు రీసెంట్ గా పెట్టింది. ఓకే. ఓకే. అంటే సెక్షన్ 19 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అండి అది జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఎక్కడ కేసులు వేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చినప్పుడు సాధారణంగా ఎక్కడైతే వివాహం జరిగిందో అది ఫస్ట్ థింగ్, అక్కడ కేసు వేసుకోవచ్చు. అలాగే ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరు లాస్ట్ రిసైడెడ్ అంటే ఎక్కడైతే ఇద్దరు కలిసి ఉన్నారో అక్కడ కేసు వేసుకోవచ్చు. లాస్ట్లోనే ఎక్కడైతే సపోజ్ ఒక 2 ఏళ్ళు అమెరికాలో ఉన్నారు, 2 ఏళ్ళు ముంబైలో ఉన్నారు, తర్వాత లాస్ట్లోని విడిపోయే ముందు హైదరాబాద్లో ఉన్నారు, అప్పుడు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ముంబైలో కూడా వేసుకోవచ్చు, అలాగే యుఎస్ఏలో కూడా వేసుకోవచ్చు. అయితే అది సెకండ్ థింగ్. 3 ఎక్కడైతే కేసు వేసేవాళ్ళు ఉంటారో అన్నది ఇంపార్టెంట్. కేసు వేసేవాళ్ళు లేడీకి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్ అంటే కేసు వేసేటప్పుడు ఎక్కడైతే స్త్రీ ఉంటుందో, భార్య స్థానంలో ఉన్నటువంటి స్త్రీ ఉంటుందో దాన్ని జ్యూరిస్డిక్షన్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈయన డీవీసీ అండ్ 498A గురించి మాట్లాడారు. ఎక్కడైతే ఆ డీవీసీలో చూపించినటువంటి హెరాస్మెంట్, 498Aలో చూపించినటువంటి హెరాస్మెంట్ ఎక్కడైతే జరిగింది అన్నది ముందు ఉండేది. కానీ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత
ఎక్కడైతే హెరాస్మెంట్ జరిగిందో అక్కడే వేసుకోకర్లేదు. స్త్రీ తను ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా వేసుకోవచ్చు, లేదా తన పుట్టిల్లు ఎక్కడ ఉంటే అక్కడ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సాఫ్ట్వేర్ రంగంలో అమెరికా పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోతున్నారు. అక్కడ టార్చర్ హెరాస్మెంట్ బేర్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో గెంటి వేయబడుతున్నారు. మరి వాళ్ళు అక్కడ ఉండి కేసు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి కేసు చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇండియాకి వాళ్ళు పుట్టింటికి వచ్చేసి ఇక్కడ వేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ కేసులోని ఒకవేళ వీరి భార్య కానీ హైదరాబాద్లో నేను చెప్పినటువంటి ఈ జ్యూరిస్డిక్షన్ ఎందులో పడితే తప్పకుండా ఆమె ఇక్కడ వేసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన ఏమన్నారంటే ఆవిడ పుట్టిల్లు కూడా చిత్తూరులోని పీలేరు, కానీ ఆమె హైదరాబాద్లో వేసుకుంది అంటే హైదరాబాద్లో ఏ విధంగా ఆమె జ్యూరిస్డిక్షన్ చూపించిందో వారు గమనించి దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హిందూ వివాహానికి సంబంధించిన తంతు గురించి చట్టం ఏం చెబుతుంది అనే దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యాయవేదిక ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం న్యాయవేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.